చిన్నపాటి లేవా ముస్కులైజ్ తీసుకురండి. అటు ఇద్దరు ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. ఈ నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి, వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయకల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం. గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. గత 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసాం. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టారు. వీళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు వీళ్ళు తొందరగా దొరికింది.